హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కావ్య నూకల ఛానల్. సో ఇప్పుడు మా మమ్మీ చేయబోయే మటన్ కర్రీని ఒకసారి చూసేయండి. ఒకవేళ ఎవరికైతే మటన్ కర్రీ వండడం రాదో నాలాగే వాళ్ళు ఈ వీడియోని చూస్తూ ట్రై చేయండి. సో ఫస్ట్ 1/2 kg మటన్ తీసుకున్న తర్వాత దాన్ని మంచిగా చక్కగా కడిగేసుకోవాలి. ఒకవేళ కావాలి అనుకుంటే అందులో నిమ్మకాయ అవన్నీ వేసి కానీ మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా ఇలా ఈ వీడియోని చూసుకుంటూ మటన్ కర్రీ ఎలా కుక్ చేయాలో నేర్చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. And thanks for watching this video. Bye bye. ఇలానే కర్రీని ఉడికించుకోవడం వల్ల ఫ్రై తయారవుతుంది. లేదు మాకు గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పీస్ అనేది మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ రైస్లోకి గ్రేవీ కానీ వస్తుంది. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలా చేసుకోండి. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.